హలో స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనము మ్యాథ్స్ 1A తెలంగాణలో నిన్న జరిగిన క్వశ్చన్ పేపరు ఒకసారి క్లాస్ చేద్దాము. మనం అప్లోడ్ చేసిన ఇంపార్టెంట్ లిస్టు, మనం చెప్పిన క్లాసెస్, దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఒకసారి చేసుకున్నాం. ఆల్రెడీ 1B చేసినాను తెలంగాణ పేపరు. 1Bలో మనకు 60 మార్క్స్ కంపల్సరీగా వచ్చినాయి. 60 మార్కులు వచ్చాయమ్మా. 75 వాళ్ళకు కూడా 72 ఖచ్చితంగా వస్తాయి. 1 or 2 క్వశ్చన్స్ తప్ప 72 వచ్చాయి. ఇప్పుడు మనము 1A ఒకసారి చూద్దాము. 1A మాత్రం 90% మనకు 72, 73 టచ్ వరకు అయినాయి. అప్లోడ్ చేసిన క్వశ్చన్సే. ఒకసారి చూడండి మా తెలంగాణ పేపరు నిన్న జరిగినది సప్లిమెంటరీ పేపర్లో మనకి ఏ క్వశ్చన్ వచ్చినాయో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ నేను మీకు సార్ నాకు 75, 70 కావాలా, పాస్ కావాలనే వాళ్ళకి మీకు నేను పేపర్ పెట్టాను మా. ఏవి కొన్ని ఇంపార్టెంట్లు అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, ఇవే మీకు పెట్టినది. ఎందుకంటే నేను మీకు అప్లోడ్ పెట్టిన ఆన్సర్స్ ఒకటి ఇప్పుడు ఒకటి చూపడం లేదు. ఎందుకంటే కొంత స్టూడెంట్స్ డౌట్ ఉండకూడదు, క్లియర్ కోసం చెప్తున్నాను అమ్మా. చూడండి అప్లోడ్ చేసినది ఒకసారి చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాథ్స్ 1A 50 to 60 మార్క్స్ అని నేను మీకు చెప్పాను. ఇవే అప్లోడ్ చేస్తాను మీకు. ఈ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. ఈ క్వశ్చన్లోటివే చూడండి. నేను ఇప్పుడు నీకు అప్లోడ్ చేసినది క్వశ్చన్ వైజ్ చెప్పాను మా. క్వశ్చన్ నెంబర్ 1లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే తెలంగాణ స్టూడెంట్స్కు 2 మార్క్స్ మా. ఇఫ్ A -2, -1, 0, 1, 2 అండ్ F మ్యాప్ A to B ఈజ్ ఏ సబ్జెక్షన్ డిఫైన్డ్ బై F of x = x² + x + 1 దెన్ ఫైండ్ B అన్నాడు. ఈ ప్రాబ్లము మనకు క్వశ్చన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ఉంది మా. ఇదో ఇఫ్ A = అని చూడు, ఫస్ట్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమన్నా చూడు, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూ ఫంక్షన్ F of x = 1/x² - 1 × x + 3 అన్నాడు. అది సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ చూడు క్వశ్చన్ నెంబర్ 2లో ABC F of x = 1/x² - x + 3 అంటే మనం అప్లోడ్ చేసిన దాంట్లో ప్రతి ప్రాబ్లం ఉంది మా. ఒకసారి మనం అప్లోడ్ చేసిన దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడమ్మా 2 మార్క్స్ చూడు. ఫస్ట్ 2 మార్క్స్ మా. 2 మార్క్స్లో మనకు క్వశ్చన్ నెంబర్ 1 మనం అప్లోడ్ చేసినవి వచ్చినాయమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 మనం అప్లోడ్ చేసినది వచ్చేసింది మా. అప్లోడ్ చేసినది ప్లస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన 2 మార్క్స్వి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 మనం రీసెంట్గా చేశాను. ఏది ఏ వాల్యూ A -1, 3, 4, 2 B 2, 1, 3, -5 x = x1, x2, x3, x4 ఫైండ్ A + B = x అన్నారు. అంటే నేను ఏం చెప్పాను, A + B యాడ్ చేయాలి. అంటే -1 + 2 అంటే 1, 3 + 1 4, 4 + 3 7, 2 -1 ప్లస్ అంటే ఏమవుతుంది మా -3. అప్పుడు నీకు x1 ఏమవుతుంది, x1 = 1, x2 = 4, x3 = 7, x4 = -3. సేమ్ చూడండి ఎంత సింపుల్. ఈ ప్రాబ్లం కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, అంటే ఈ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ A = I0, 0i దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. నేను చెప్పేది దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. A² అంటే 2 I0, 0i I0, 0 వేస్తే మళ్ళీ ఐడి వస్తుంది. నేను చెప్పాను ఇది కూడా. అంటే 4 క్వశ్చన్తో కూడా 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడమ్మా 5th క్వశ్చన్ మా. 5th క్వశ్చన్ లెట్ A = I bar + 2j bar + 3k bar అండ్ B bar = 3i bar + j bar k మా. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ అన్నాడు. ఆల్రెడీ యూనిట్ వెక్టర్ చెప్పాను. యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A bar × B bar. ఈ ప్రాబ్లం నీకు 2 రాకుండా 1 మాత్రం వస్తుంది. ఏం చెప్పాను, A bar B bar రాయండి, యూనిట్ వెక్టర్ అని డెట్ కనుక్కొని అని చెప్పాను. 1 మార్క్ వేసుకోండి ఇక్కడ. అంటే 5th క్వశ్చన్కు 1 మార్క్. నెక్స్ట్ మా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ 6th క్వశ్చన్ మా. 6th క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ మనం ఏం చెప్పినామో అదే ఇచ్చినాం.
లాంబ్డా అనేది ప్యారలాల్ టు సేమ్ టు సేమ్ కాబట్టి 6th క్వశ్చన్ ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మా 7 మార్క్స్ కూడా ఉంటాయి. 7 మార్క్స్ కూడా లాంబ్డా వాల్యూ కనుక్కోవడం వచ్చింది. ఫస్ట్ ప్యారలాల్ టు సెకండ్ 7 అంటే సెకండ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది అంటే 7th క్వశ్చన్ కూడా మనం చెప్పింది అప్లోడ్ చేసినది. మనం ఒక 4 పేజెస్ పెట్టాను మనకు 1 2 3 4 పేజెస్లో వచ్చినట్టు. నెక్స్ట్ 8 మాత్రం రాలేదు, కొంచెం అదే మోడల్ వేరే వచ్చింది. 9 10 యాజ్ ఇట్ ఈస్ మా 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తాను మా 9th 10th సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూడండి. 9th క్వశ్చన్ చూడండి 9th లో సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ద tan ఆఫ్ x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ ఆన్ సాన్ n స్క్వేర్ ఈక్వల్ టు. 10th ప్రాబ్లం చూడమ్మా. 10th లో నేను నీకు 65 చెప్పాను. 5 లో లాస్ట్ ప్రాబ్లమ్ షో దట్ tan h ఇన్వర్స్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 log 3 ఇది వచ్చింది. అంటే నీకు 8th ప్రాబ్లం వచ్చింది. 8th ఒకటి రాలేదు మా 8th ప్రాబ్లం రాలేదు. 9th 10th సేమ్ దీంట్లో వచ్చింది అంటే 2 9th 10th సేమ్ వచ్చాయి. చూడమ్మా ఇప్పుడు మనకు 2 మార్క్స్ అనేది చూడండి. 2 4 6 8 10 12 14 16 7 ఎవరు 75 చేయాలన్న వాళ్ళు 65 వచ్చినప్పుడు పరాంది అప్రూవ్ చేసిన వాళ్ళు మొత్తం ఖచ్చితంగా 75 17 తెచ్చుకోవచ్చు. నేను కొన్ని ట్రిక్స్ చెప్పా ప్రతి ప్రాబ్లంకు. ఒకవేళ ఇవన్నీ రాకుండా ఈ ట్రిక్స్లో దీంట్లో ఆఫ్ వేసుకుందాం. ఎవరు జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకి ఆఫ్ వేసుకుందాం. అంటే 17 అంటే 5 10లో హాఫ్ ఎంత 5 7లో ఎంత 3 అంటే ఒక 8 వేసుకుందాం. ఎవరు జస్ట్ పాస్ అయ్యే కోసం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడమ్మా. 11th క్వశ్చన్ ఆల్రెడీ రీసెంట్ గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. I ఈక్వల్ టు 1001 E ఈక్వల్ టు 0100 ఇది అప్లోడ్ చేసిన మొన్ననే. ఏమొచ్చినాడు AI ప్లస్ BE హోల్ క్యూబ్ ఈక్వల్ టు AI క్యూబ్ ప్లస్ AI క్యూబ్ ఇక్కడ ఇది వేపిస్తే అని చెప్పాను. నేను ఫస్ట్ ఇది ఏం చెప్పాను, ఈ రెండు యాడ్ చేశాను. యాడ్ చేసి స్క్వేర్ చేశాను. స్క్వేర్స్ క్యూబ్ చేసిన తర్వాత ఈ రెండు చూసి లాస్ట్ ఐ అని చూపి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఇది ఒక 4 మార్క్స్. అంటే ఇది 4 మార్క్స్ 11th క్వశ్చన్ 4 మార్క్స్ 11 క్వశ్చన్ ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆల్రెడీ మీకు షార్ట్ గుడ్డు చెప్పాను. నెక్స్ట్ 12th ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ మనం అప్లోడ్ చేసిన క్వశ్చన్లో ఉంది. చూపిస్తానండి. 12th క్వశ్చన్ చూడమ్మా. 12th క్వశ్చన్లో చూడండి మా 1 2లో చూడు. లెట్ ABCDEF be a rectangular heteroaction with the centroid. Show that AB bar plus AC bar plus AD bar plus AE bar plus A bar equal to 3 into AD bar is equal 6 into A bar. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే 12th కూడా మన కాలేజ్ 12th. నెక్స్ట్ చూడమ్మా. 12th అయిపోయింది. 13th చూడమ్మా. 13 ఏమంటే నేను అదే మెథడ్ లేదు. A బార్ B బార్ C బార్ ఇచ్చాడు. A బార్ B బార్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ A బార్ ప్లస్ 2B బార్ అని చెప్పాడు. జస్ట్ నేను ఒకటే చెప్పాను మీకు. A బార్ B బార్ అనేది అడిషనల్ వెక్టర్. అడిషనల్ వెక్టర్ అంటే ఆపోజిట్ మైనస్ అని చెప్పాను. అట్లీస్ట్ 2 మార్క్స్ అన్న. A బారు B బార్ చేసి A బార్ అంటే ఏ బార్ అంటే OP బార్ OP బార్ OQ బార్ చేసి అట్లా 2 మార్క్స్ అని చెప్పాను. అసలు నీకు 13లో నుంచి 2 మార్క్స్ ఇది తెచ్చుకోవచ్చు. 13 అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా. ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు. అప్లోడ్ చేసిన కొందరు అడగవచ్చు. ఒకటి అప్లోడ్ చేసిన మీకు క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్ని పెట్టి మీకు చేపిస్తున్నారండి మనకి రియల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయని. నెక్స్ట్ మా 14th క్వశ్చన్ 14th క్వశ్చన్ మనం చెప్పేది రాలేదు, వేరే మోడల్ వచ్చింది. నెక్స్ట్ 15th ప్రాబ్లమ్ 15th ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లోడ్ చేసిన క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ 4 మార్క్స్. నెక్స్ట్ 16th ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ 17th ప్రాబ్లం రాలేదు. ఈ రెండు రాలేదు. ఇక్కడ ఏం చేయడు 10 14 అంటే టోటల్ 14 మార్క్స్. టోటల్ 14. అట్లీస్ట్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పేసాను. ఇది చేశాను అంటే అట్లీస్ట్ పాస్ జస్ట్ పాస్ వాళ్ళు ఇక్కడ 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇవే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరు జస్ట్ పాస్ వాళ్ళకి. అప్లోడ్ 75 వాళ్ళకి వస్తాయి. నెక్స్ట్ 7 మార్క్స్ 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ చూడమ్మా. ఫస్ట్ 18th క్వశ్చన్ మనము థీరమ్స్ అని చెప్పాము. థీరమ్స్లో కంపల్సరీగా ఒకటి వస్తుంది. థీరం రాలేదు కాబట్టి 18th క్వశ్చన్ మనం రాలేదు. 18th క్వశ్చన్ రాలేదు.
నెక్స్ట్ 19th చూడమ్మా. 19th బై యూజింగ్ ఏ మ్యాథమెటికల్ ఇండక్షన్ 1/1.4 ప్లస్ 1/4.7 ప్లస్ 1/7.1 అప్ టు nth టర్మ్. nth టర్మ్ అంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మొన్ననే మ్యాథమెటికల్. ఫస్ట్ ఏం కనుక్కోవాలా? LHS RHS కనుక్కోవాలా. రెండు ఈక్వల్ అయితే ఓకే అనుకొని n=1 n=k+1 అని ఇక్కడ చెప్పాను. ఇక్కడ కూడా నీకు ఇది చెప్పి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకటి ఇది యాజ్ ఇట్ 7 మార్క్స్ ఈజీగా వస్తాయి 19th క్వశ్చన్. ఎవరు 75 తెచ్చుకునేవారు. అట్లా కాకుండా నేను కొన్ని గుడ్డు కూడా చెప్పిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఎన్ని వస్తాయంటే 3 మార్క్స్ వస్తాయి. వాళ్ళకి 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మా 20th క్వశ్చన్ మా 20th క్వశ్చన్ మనం అప్లోడ్ చేసే దానిలో యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఏది? a-b ఇంటూ b - c ఇంటూ c - a ఇంటూ ab ప్లస్ bc ప్లస్ cn. సేమ్ మనం అప్లై చేసే థర్డ్ క్వశ్చన్ మనం అంటే 20th క్వశ్చన్ సేమ్ వచ్చింది. నువ్వు జస్ట్ ట్రిక్స్ చేసినా ఇక్కడ 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు ట్రిక్స్ తెచ్చుకుంటే. నెక్స్ట్ 21 క్వశ్చన్. 21 క్వశ్చన్ ఇన్వర్స్ మెథడ్. ఇన్వర్స్ మెథడ్ అంటే చెప్పిన డెట్ కనుక్కోవాలా, మ్యాట్రిక్స్ ఏం రాయాలా, 3 times రాయాలా, ఇట్లా బాక్స్ కొట్టేస్తే ఇలాగా మొత్తం క్యాన్సిల్ చేస్తే ఈ రిమైనింగ్ డెట్ కనుక్కుంటావు అని అది చెప్పాను. అట్లీస్ట్ చేసే 75 కానీ 60 మార్క్స్ వచ్చేవాడు సింపుల్గా చేసేస్తాడు, మొత్తం చేసేస్తాడు. ఏది 21 క్వశ్చన్ మొత్తం చేస్తాడు. నేను ట్రిక్స్ పక్కన నేర్చుకున్న వాళ్ళకు 3 వస్తాయి అక్కడ, ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 22 ఆల్రెడీ మనం చెప్పేది a బార్ b బార్ c బార్ వెరిఫై దట్ a క్రాస్ బార్ బ్రాకెట్ b క్రాస్ b సార్ ఇంటూ a క్రాస్ b క్రాస్ c బార్. ఇది ఆల్రెడీ నేను చేసినాను, మాల్లో చెప్పాను, ఇది చెప్పిన. ఇది అట్లీస్ట్ ట్రిక్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇక్కడ మీకు 22 ట్రిక్స్ ప్రకారం 4 వస్తాయి. యాజ్ యూజ్ చేసే అబ్బాయికి 7 మార్క్స్ వస్తాయమ్మా. నెక్స్ట్ 23 మనం చేసేదానికి లేదమ్మా, కొంచెం వేరే తెచ్చింది. నెక్స్ట్ 24 యాజ్ ఇట్ ఈస్ వచ్చిందమ్మా. 24 7 మార్క్స్ చూడండి. మనం అప్లోడ్ చేసిన దాంట్లో చూడండి ఒక్కసారి 24 క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 24లో నేను ఇచ్చింది 5 ప్రాబ్లమ్స్. ప్రతి క్వశ్చన్కు నేను 5 ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువే అన్నా, ఎందుకంటే ఇంపార్టెంట్. 5లో కంపల్సరీ ఒకటి వస్తాయి. 5లో ఒకటి చూడు 1/p1 ప్లస్ 1/p2 ప్లస్ 1/p3 = 1/r. ఇంకోటి మా కేస్ 1 కేస్ 2 1/p1 ప్లస్ 1/p2 మైనస్ 1/p3 = 1. ఇది వచ్చింది. అంటే ఇక్కడ 24 వచ్చింది సేమ్. అట్లీస్ట్ సగం రాసిన ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. చూడమ్మా 7 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. మనం 7 మార్క్స్ రాయాలి, 5 రాయాలి. 1 2 3 4 5 వచ్చేసినాయి 35. అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి స్టెప్స్ రాసే వాళ్ళు చూడమ్మా 3 3 3 3 3 4 జా 4 3 జా 12 ప్లస్ 16. ఎవరు క్వశ్చన్ పేపర్ చూసే రాసేవాళ్ళు వీళ్ళు, లేదు మేము బాగా ప్రాబ్లం చేసేవాళ్ళు వీళ్ళు. అంటే చూడమ్మా ఇప్పుడు 17 ఇక్కడ 14 ఇదంతా 35 ఎంతమ్మా 9 16 ఎన్నా 66. చూడు జస్ట్ మనం అప్లోడ్ చేసినవి యాజ్ ఇట్ ఈస్ అవే క్వశ్చన్స్ వచ్చినాయి, అవే వచ్చినది 66. అలా కాకుండా జస్ట్ మేము పాస్ కావాలా సార్, జస్ట్ పాయింట్స్ రాయడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే చూడండి ఇక్కడ 8 వేసుకోమా, ఇవి 8, ఇక్కడ 10, ఇక్కడ 16 ఎన్నమా 14 34. జస్ట్ ట్రిక్స్, ఇది ట్రిక్స్ ప్రకారం వచ్చిన వాళ్ళు 34 అప్లోడ్ చేసి మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకు 66. కాబట్టి మన ఛానల్లో ఖచ్చితంగా 100% నేను చెప్పిన ట్రిక్స్ ప్రకారము నేను చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకుంటే పక్కా అనేది మన ఛానల్లో ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరు కావాలంటే నేను చెప్తున్నా కదా, మీకు అప్లోడ్ చేశాను ఏది ఆన్సర్ షీట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ షీట్ అప్లోడ్ చేశాను, మీకు ఫస్ట్ పేపర్ చూపిస్తాను మెట్లు నేను అప్లోడ్ చేశాను. ఆ క్వశ్చన్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పాస్ అవుతారు. చూడండి మీకు ఒకటి చూడండి, నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. ఇది అప్లోడ్ చేసేది మా బోర్డు మీద కాదు, మీకు ఇలా పెట్టి క్లాస్ చెప్పాను, ఆ క్లాస్లో చెప్పినప్పుడు ఇది చెప్పాను. చూడండి కావాలంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి మనకు 1A నుంచి 1A పేపర్లో తెలంగాణ స్టూడెంట్స్కు మన స్టూడెంట్స్కు 75 కావాలనే వాళ్ళకు మినిమం 66 మార్క్స్ వచ్చాయన్నమాట. అంటే 1 or 2 తప్ప 66 మార్క్స్ తెప్పించాను. 66 జస్ట్ క్వశ్చన్ పేపర్ తెచ్చుకునే మార్క్ 34 ఇచ్చాను, 34 మార్క్స్. ఇక్కడ కొన్ని మిస్టేక్ పైన ఖచ్చితంగా 30 మార్క్స్ మాత్రం వస్తాయి. ప్రతి స్టూడెంట్ పాస్ అవుతారు. ఆల్రెడీ స్టూడెంట్స్ కొందరు ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు, నిన్ననే అప్లోడ్ చేశారు. సార్ మీరు చెప్పిన తెలంగాణ పేపర్లో మాకు వచ్చినాయి,
కొందరు 60 వచ్చినాయి, కొందరు 55 వచ్చాయి. సార్ నేను పక్కా పాస్ అని వీడియోస్ పెట్టాను. మళ్ళీ ఒకసారి క్లాస్ చేద్దామని చెప్పాను. అంటే నేను 1B చెప్పాను, తెలంగాణలకు 1A చెప్పాను, 2B కూడా ఇప్పుడు చెప్తానమ్మా. వీళ్ళకి పాటు తెలంగాణ వాళ్ళు ప్రతి స్టూడెంట్ పాస్ అయిపోతాడు. కాబట్టి ఇదే గుర్తుకోండి. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వచ్చే వాళ్ళకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఒక్కొక్క చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ చెప్తాను. ఇప్పుడు నుంచే చూసుకోండి. లేదు లాస్ట్లో అయినా సరే, లాస్ట్ ఇంపార్టెంట్లో అయినా మళ్ళీ లాస్ట్ చెప్తాను. ఓకేనా? ఇది మనం. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు 1A కానీ 1B కానీ మన ఛానల్లో వచ్చేవానికి నేను జస్ట్ పాస్ వస్తాయన్న. పాస్ అయినాడు, 60 అబో మార్క్స్ వచ్చినాయి. 75 చెప్పాను. 75 స్టూడెంట్స్ ఒకటే గుర్తుపెట్టుకున్నా. ఒక 2 క్వశ్చన్లు నువ్వు బాగా నేర్చుకో, ఎందుకంటే కొంచెం టఫ్ ఇస్తాను చెప్పాను. కాబట్టి మన ఛానల్ నుంచి ప్రతి స్టూడెంట్స్కు ప్రతి పేపర్లో 60 అబో వచ్చినాయి. కావాలంటే మీరు క్వశ్చన్ పేపర్ పెట్టుకోండి, నేను అప్లోడ్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్స్ నేను మొన్న మీకు అప్లోడ్ చేశాను రీసెంట్గా, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? కాబట్టి మన ఛానల్లో ప్రతి మ్యాథ్స్ ఏదైనా సరే చెప్తాము. కాబట్టి చూసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి పోయేటప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ప్రతి లెసన్ చెప్తుంటాను, చూసుకోండి.